హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సినిమా మనం రోజంతా ఏదో పనిలో కష్టపడి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మన టీవీలోనో లేదంటే ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక 2.5 గంటలు అలా మన టైం పాస్ చేసుకుని ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం. సినిమాని మన ప్రస్తుతం ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ మొత్తాన్ని ఒక 2.5 అవర్స్ పాస్ చేసి వేరే ప్రపంచంలో మనం ప్రశాంతంగా ఉండటానికి సినిమా అనేది ఒక మంచి మార్గం. అటువంటి సినిమాని విచ్చలవిడిగా రివ్యూస్ చెప్పేసి పాడు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ మధ్య ఎలా అయిందంటే ఫ్యాన్ వార్స్ వచ్చినాయి. ఆ ఫ్యాన్ సినిమా రిలీజ్ అయితే ఈ ఫ్యాన్స్ వ్యతిరేకం, ఈ ఫ్యాన్ సినిమా రిలీజ్ అయితే ఆడ ఫ్యాన్స్ వ్యతిరేకం. ఈ హీరోలంతా బాగానే ఉంటారు, మళ్ళీ ఈ ఫ్యాన్సే కొట్టుకొని వస్తూ ఉంటారు. దీంట్లో క్రమంగా ఇందులో కుల సమీకరణలు, రాజకీయ సమీకరణలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి. ఈ క్రమంలోనే కే ర్యాంప్ అనే ఒక మూవీ. సో ఈ కే ర్యాంప్ అనే ఒక మూవీ కనుక మనం చూసినట్లయితే హీరో అబ్బవరం నిజం చెప్పాలంటే చాలా కష్టపడి మంచి సినిమాలు చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ రోజు రోజు సక్సెస్ కొట్టుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు అబ్బవరం. నిజంగా కే ర్యాంప్ మూవీ నేను చూడకపోయినట్లయితే ఈ వీడియో నేను చేసేవాడిని కాదు. నేను కే ర్యాంప్ మూవీ చూశాను కాబట్టి ప్రతి దగ్గర మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. కాబట్టి కొంచెం కంటెంటు అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ ఉన్నా కూడా అవి చాలా పద్ధతిగా ప్రజెంట్ చేసి పెద్దవారికి అర్థమవుతాయి. అవి కూడా అలా ప్రజెంట్ చేసి సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అటువంటి మూవీని బ్యాడ్ ప్రోపగండా చేస్తూ ఉన్నారు, ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారంటూ ప్రొడ్యూసర్ సీరియస్ అయిపోయి చాలా దారుణంగా తిడుతుంది జరిగింది. కొంచెం పెద్ద పదాలే వాడారు. ఎందుకంటే వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి సినిమాను చంపేసే ప్రయత్నం చేసినప్పుడు ఇలాగ ఎవరికైనా కోపం రావడం అనేది కామన్. అదే కోవలో పాపం ఈ ప్రొడ్యూసర్ కూడా బాగా తిట్టాడు. ఒకసారి వినండి. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చెబుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడుక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరా 47K అని. అది తెలుగు తమిళ కుక్క. తొక్కుతావా సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చెబుతున్నా మళ్ళీ. ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరి తీయాలి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడుక. అది విషయం. ముఖ్యంగా ఇంత దారుణంగా తిడతాం కూడా నేను కరెక్ట్ అంటలేదు. కానీ కొన్ని కోట్ల రూపాయలు జేబులోంచి ఒక 100 రూపాయలు పోతేనే 4 సార్లు జేబులు తడుముకుంటామే మనం. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసుకొచ్చి ఎవడో ఒకడు బాగున్న దానికి ఫేక్ రివ్యూ ఇస్తే ఆ రేంజ్లో తిట్టడంలో కూడా తప్పులేదని అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తారు, షూర్గా వెళ్ళండి. అండ్ అబ్బవరం వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అయినా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తూ ఉన్నారు. సపోర్ట్ చేయండి, ఏమవుతుంది? ఏమీ లేని కౌన్ కిస్కా డఫా సినిమాల్ని ఫ్యాన్స్ 1000 రూపాయలు 1500 టికెట్లు పెట్టి కొంటున్నారే. వీళ్ళు అటువంటి ఎక్సెప్షన్ కూడా ఏం అడగలేదుగా. రైట్ రాయల్గా రిలీజ్ చేసుకున్నారు, ఉన్న టికెట్ ప్రైస్ మీదే హిట్ కొడుతున్నారు. మరి ఇటువంటి దమ్మున్న ప్రొడ్యూసర్స్ని, దమ్మున్న వీళ్ళని హీరోస్ని ఎంకరేజ్ చేయాలి కదా. ఈడేమన్నా నాకు అధికారం ఉంది, ఆడ దగ్గరికి వెళ్ళి ఒక జీవో రిలీజ్ చేసుకుని 1000 రూపాయలు 1500 2 రోజులు 3 రోజులు అంటూ మీ పాకెట్లేం కొట్టేయట్లేదుగా. ప్రశాంతంగా వెళ్ళండి, మంచి సినిమా ఇది, చూడండి. ఆయన ఆవేశంలో, ఆయన కోపంలో ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఉంటే మాత్రం కింద ఓ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.